వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మన ఆరోగ్యం గురించి మనం తెలుసుకోవాలంటే టెస్ట్లు అనేవి కంపల్సరీ అవసరం. అయితే 40 సంవత్సరాల తర్వాత కొన్ని టెస్ట్లు అనేవి కంపల్సరీగా చేయించుకోవాలి. సో దీని గురించి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ సన్షైన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఏదైనా సమస్య వచ్చిందంటే డాక్టర్ వద్దకు వెళ్తే ఖచ్చితంగా టెస్ట్ చేయమని చెప్తారు, అదే అవసరం ఉంటేనే చెప్తారు. సో ఈ 40 తర్వాత ఖచ్చితంగా కొన్ని టెస్టులు అనేవి అవసరం. దాన్ని బట్టి మన ఆరోగ్యం ఎలా ఉందని అంచనా వేయొచ్చు అని కూడా ఈ మధ్యకాలంలో వినిపిస్తూ ఉంది. సో ఏంటి డాక్టర్ అసలు ఇది? ఈ పరీక్షలు 40 సంవత్సరాలు అనేది చాలా ముఖ్యమైన అంశం, అందరూ గమనించాలి. 40 సంవత్సరాల వయసు అనేది మరీ ప్రాయం చిన్న ప్రాయం కాదు, అలాగని మరీ పెద్ద వయసు అని కూడా కాదు. అంటే ఇది మీరు అనుకోవచ్చు ఒక సంధికాలం, మధ్యస్థం అన్నమాట. అందరూ అనుకుంటారు 40 అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు కదా అని. ఒక 20 సంవత్సరాలప్పుడు పద్ధతి, ఇప్పుడు పద్ధతి 40 సంవత్సరాలు మారిపోయింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, 23 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నారు. చాలా స్ట్రెస్ఫుల్ ఉద్యోగం. సాఫ్ట్వేర్లో పింక్ స్లిప్ అని ఒకటి ఉంటుంది, మీరు వినే ఉంటారు. అంటే ఏమిటంటే ఏ కారణాంతరాల్లో కానీ ఉద్యోగస్తులు కానీ ఉద్యోగం ఇచ్చినటువంటి ఎంప్లాయర్స్ కానీ ఎవరన్నా కానీ సంతోషంగా లేకపోతే దాన్ని పింక్ స్లిప్ అంటారు. అంటే ఎంత ఒత్తిడి జాబు. ఆ వచ్చిన జీతం 50,000 60,000 ఒక సంతోషం అన్నట్టయితే దాని ఒత్తిడికి ఎంత ఉన్నారు. అందుకని ఒకప్పుడు అసలు బీపీ అన్నది 40 సంవత్సరాల వాళ్ళకి రాదండి, 50-60లోనే వస్తుంది. అదే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో రాదు, పట్టణ ప్రాంతాల్లో వస్తుందని ఇలాంటి ఒక వరవడి ఉండేది. ఇప్పుడు అదంతా డొల్లని తేలింది. 40 సంవత్సరాల లోపల వచ్చేవాళ్ళు స్ట్రోక్ రావడం, 40 సంవత్సరాల వయసు లోపల వచ్చేవాళ్ళు బీపీ రావడం ఎంత కామన్ అయిపోయింది. దగ్గర 20% అండి, గమనించండి అందరూ. అదే కాకుండా సడన్గా అతనికి ఏం అలవాటు లేవంటారు, తర్వాత ఊపకాయం ఏం లేదు, సడన్గా కాలు చేయి పని చేయకుండా పని వస్తారు. మరి దానివల్ల స్ట్రోక్ కింద యంగ్ అని ఒక మాట వచ్చింది. అంటే ఇవన్నీ ఈ మధ్యకాలంలో వయసును బట్టి, ఉన్న వాతావరణం బట్టి, ఉన్న ఒత్తిడిని బట్టి, పని ఒత్తిడిని బట్టి ఈ మార్పులు వచ్చాయి. కాబట్టి పరీక్షలు చేయించుకోవడం అనేది 40 సంవత్సరాలు అనేది ప్రభుత్వం వాళ్ళే, భారత ప్రభుత్వం వాళ్ళే ఒక తాకీదు ఇచ్చారు. 40 సంవత్సరాల పైబడిన ప్రతి వ్యక్తికి కంపెనీలో పనిచేయండి, గవర్నమెంట్లో కానీ వ్యాపార దీంట్లో ఉన్నా కానీ ప్రైవేట్ రంగంలో పనిచేసినా కానీ సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ అని. ఏమిటో హెల్త్ చెకప్? మీ రక్తం ఎలా ఉంది, మీకు గుండెకి ఏదైతే పనిచేసేటువంటి ఈసీజీ అన్నది ఎలా ఉంది, అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంట, గుండెకి పనితనం బాగానే ఉందా, దాంట్లో గుండె తాలూకు మార్పులు ఏం లేవు కదా. ఈ మధ్యకాలంలో కొన్ని క్యాంపుల్లో తేలుతుందని అంటే ఒక 5-10% మందిలో గుండెలో ఈ ఈసీజీలో మార్పులు కనబడుతున్నాయి. అప్పుడే కానీ ముందే కానీ దాన్ని పికప్ చేసి దాన్ని వైద్యం చేసింది ఎంత బాగుండేది. తర్వాత ఏదో నిజంగానే పెద్ద ప్రమాదం వచ్చి గుండె ఆగిపోవడం, గుండె లేదు గుండెపోవడం వచ్చినట్టయితే చేతులు కాలిపోయిందో తాకులు పెట్టుకుని చందం అవుతుంది. అదే కాకుండా ఈ రకరకాల పనుల వల్ల ఊబకాయం అనేది చాలా ఎక్కువైపోయింది. అంటే శరీరంలో కొవ్వుల పదార్థాలు, ఫ్యాట్స్ అంటారు, పెరిగిపోతున్నాయి. దానివల్ల ఏమిటి? బరువు పెరిగిపోవడం వల్ల కూర్చొని ఉండడం వల్ల రక్తనాళాల లోపల ఈ కొవ్వు పదార్థాలు పెరిగిపోయి ఉండి ముందు చెప్పుకున్నట్టుగానే గుండెపోటు కానీ మెదడులో వచ్చేటువంటి స్ట్రోక్ కానీ రావడం. దానికి మనం చేయించుకోవాల్సిన పరీక్ష లిపిడ్ ప్రొఫైల్ అని, చాలా మంచి పరీక్ష అది. దాంట్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ కానీ, ట్రైగ్లిజరైడ్స్ కానీ, ఇంకొక 2 చెడు కొలెస్ట్రాల్ అందరికీ తెలిసిన మాటలే ఇవన్నీ తెలిసినట్టయితే ముందు జాగ్రత్తలు ఉంటాయి కదా. అప్పుడు డైటీషియన్ ఉన్నారు, లేకపోతే ఫిజిషియన్స్ ఉన్నారు, డాక్టర్లు మాలాగా ఉన్నారు. నువ్వు ఈ పదార్థాలు తీసుకోవద్దు, ఈ మాత్రం వ్యాయామం అవసరం, వారానికి 5 రోజులైనా కనీసం వ్యాయామం చేయాలి, పని చేయడం ఒకటే కాదు నీ ఆరోగ్యం కూడా ముఖ్యం, కనీసం ఒక అరగంట సేపైనా నడవాలి, ఈత కొట్టండి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనకు ఎప్పుడు తెలుస్తుంది? ఆ పరీక్షలు చేస్తేనే. అదే కాకుండా కొన్నిసార్లు ఏమిటి, ఈ థైరాయిడ్ పరీక్షలు చేసామనుకోండి, థైరాయిడ్ పరీక్షలు చేస్తే అప్పుడు కనబడుతుంది థైరాయిడ్ గ్రంథి లోపం చాలా ఎక్కువ కామన్, విరివిగా కనబడుతుంది మధ్యకాలం, ముఖ్యంగా స్త్రీలలో. నేను బరువు పెరిగిపోతున్న డాక్టర్ గారు, అసలు ఏముళ్ళని నేను భోజనం చేయనండి, అయినా కానీ బరువు వచ్చేస్తుంది. ఇప్పుడు స్త్రీలు 50 సంవత్సరాల తర్వాత ఈయన నెలసరి ఏదైతే ఉందో అయిపోయిన తర్వాత మెనోపాస్ అంటాం, బరువు పెరగడం అన్నది సహజం. మరి 35-40 సంవత్సరాల వరకు వస్తే అది ఇబ్బందికరం కదా. దానిలో థైరాయిడ్ గ్రంథి అన్నది చాలా ప్రశస్తమైంది. దానికి ఆ మందులు ఇచ్చినట్టయితే అసలు ఎంత బాగా మంచి ఫలితాలు ఉంటాయి. అది మీరు పరీక్షలు చేయకపోతే ఎట్లా తెలుస్తుంది? ఆ విధంగానే ఇప్పుడు మనం థైరాయిడ్ చెప్పుకున్నాం, లిపిడ్ ప్రొఫైల్ చెప్పుకున్నాం, ఇలాగా. అదే కాకుండా ఇంకో కొన్ని పరీక్షలు అలాగా ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. అల్ట్రాసౌండ్ టెస్ట్ చేశారు, ఏదో పొట్ట నొప్పి ఉంది అని వదిలేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో గాల్ బ్లాడర్కి సంబంధించినట్టు వ్యాధులు ఇవన్నీ ఎంత బయటపడుతున్నాయి. ఇట్లా ఏ పరీక్షలైనా కానీ చేస్తేనే దానిలో ఉన్న ఇబ్బందులు ఏమిటి అని బయటపడతాయి. 40 సంవత్సరాల వాళ్ళు ఊరికే పరీక్షలు చేస్తున్నారనేటువంటి
వ్యాప్తి చెందేటువంటి సమాచారం చాలా తప్పు సమాచారం. దీనివల్ల ఉపయోగకరమే అవుతుంది. సరే 40 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు అందరికీ పరీక్షలు చేస్తే లోపం ఉంటుందని కాదు, ఒక 30-40% మంది అసలు తెలుస్తుంది కదా. దానివల్ల ముందు జాగ్రత్త. ఈ రోజున అందరికి కూడా ఈ ఆరోగ్య ప్రమాణాలు భారతదేశంలో 80 సంవత్సరాలు బతుకుతున్నారు కాబట్టి ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ఏదో ఇబ్బందికి వస్తే దాని జాగ్రత్తలు తీసుకుంటే ఎలా ఉంటుంది? కాబట్టి నేనైతే మాత్రం పరీక్షలు చేయడం అన్నది 40 సంవత్సరాలతో చాలా అవసరం. లేకపోతే ప్రభుత్వం వాళ్ళే గుడ్డిగానే దానికి ఒక ప్రాతిపదిక పెట్టరు కదా. ఇలాంటి ఆర్గ్యుమెంట్ల వల్ల హానికరమే తప్ప ఉపయోగకరమైనటువంటి ఆర్గ్యుమెంట్ కానే కాదు. పరీక్షలు చేసుకోవడం వల్ల నష్టం అయితే లేదు. నేనేదో ఎంఆర్ఐ చేయమను, సిటీ స్కాన్ బ్రెయిన్కి చేయమని నేను సలహా ఇవ్వను. అవసరం లేకపోతే మేము చెయ్యం. కానీ మరి చిన్న పరీక్షలు, ల్యాబ్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవడం వల్ల ఎవరికి హాని అవుతుంది చెప్పండి? అలాగే మూత్రపిండాల్లో తేడా కామన్ ఏమైంది? షుగర్ అన్నది ఎంతమందికి షుగరు, నాకేంటంటే షుగర్ అనుకుంటారు. ఏముందండి షుగర్ చెప్పి రాదండి. ముఖ్యంగా తల్లిదండ్రులకు షుగర్ వ్యాధి ఉన్నా, ఏ కారణం వల్ల ఇంకా చుట్టాల్లో షుగర్ వ్యాధి ఉన్నా 35 నుంచి 40 అప్పుడు ఒకసారి పరీక్ష చేయించుకోవడం అయితే అవసరం. షుగర్ మీకు వచ్చేస్తుందని కాదు, షుగర్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే డాక్టర్ గారు మీరు అన్నట్లుగా కిడ్నీలో ఏదైనా సమస్య ఉంటే అది చాలా పెద్ద సమస్య అయ్యేంత వరకు కూడా తెలియదంట. అవును, ఎందుకంటే భగవంతుడు 2 మూత్రపిండాలు ఇచ్చాడు. 2 మూత్రపిండాల్లో ముఖ్యంగా చాలా వరకు దాని తాలూకా ఇంకా లిమిట్ దాటినంత వరకు మూత్రపిండాల తాలూకా పనితనం నడుస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టుగా ఏమిటంటే దానిలో పనితనం బాగా తక్కువైతే తప్ప కిడ్నీలో తేడా ఉంది అని గమనించడం కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కిడ్నీ పరీక్షలు కూడా చిన్న పరీక్షలో యూరియా అని ఉంది, క్రియేటినిన్ ఉంది, ఎలా పనిచేస్తుంది. అలాగే ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి, సాల్ట్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో తీసుకుంటే ఎక్కువ సాల్ట్ తీసుకుంటున్నారు. కొంతమంది రకరకాల న్యాచురోపతి, హోమియోపతి వల్ల ఏంటంటే సాల్ట్ తాలూకు వాడకం తక్కువైపోతుంది. ఇప్పుడు వెహికల్ నడవాలంటే దానికి పెట్రోల్ అవసరం కదండి, సాల్ట్ కూడా అలాంటిదే. సాల్ట్ లేకపోతే కండరాల పనితనం తగ్గిపోతుంది, కండరాలు మందగించిపోతాయి, క్షీణించిపోతాయి. కాబట్టి సాల్ట్ పెరగడం, ఎక్కువ వాడడం అనేది ఎంత ప్రమాదమో సాల్ట్ తక్కువ అవడం కూడా అంతే ప్రమాదం. అది ఎట్లా తెలుస్తుంది? సరైన మోతాదులు ఉందో లేదా పరీక్ష చేస్తే వస్తుందండి. ఏముందండి, ఎలక్ట్రోలైట్స్ పరీక్ష ₹100 పరీక్ష. దానికోసం అంత రాద్ధాంతం చేయడానికి ఆస్కారంగానే అవసరంగానే ఉందా అంటే నేనైతే నిర్ద్వందంగా చెప్తాను లేదు అని. కాబట్టి 40 సంవత్సరాల వాళ్ళు అందరూ కూడా అవసరాన్ని బట్టి సంవత్సరానికి ఒకసారైనా కానీ పరీక్షలు చేసుకోండి. పరీక్షల్లో మీకు ఉపయోగం అవుతుంది తప్ప ప్రమాదం ఎట్టి పరిస్థితులు లేదు. పెద్ద ఖర్చుతో కూడుకున్న ప్రతి దగ్గర కూడా 30%, 40% రాయితీ ఇస్తున్నారండి, డిస్కౌంట్ ఇస్తున్నారు. మీరు వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి చేయించుకోవాలి. ల్యాబ్కి వెళ్ళడం ఎందుకు, ఇంటికి వచ్చి చేసేస్తున్నారు. ఇన్ని సౌకర్యాలు మన చుట్టుపక్కల ఉండి కూడా మనం అది చేయించుకోకపోవడం అది ఎంతవరకు సమంజసం అని మీరందరూ ఆలోచించారు. ఎస్ డాక్టర్ గారు, ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా అందరికీ కూడా ఆరోగ్యం పట్ల అవగాహన అనేది పెరగాలి. ఖచ్చితంగా మన శరీరంలో ఏం జరుగుతుంది, 40 దాటాక శరీరం అనేది ఖచ్చితంగా ఏదో ఒకటి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా మన శరీరంలో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకొని ముందుగానే వాటిని పరీక్షల ద్వారా గుర్తించి ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటే ఏదైనా కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. ఇప్పుడు పాతకాలంలో నానుడు ఉంది, మనిషికి రాకపోతే చెట్టుకు వస్తుందా ఇబ్బంది. అది తెలిసి కూడా మీరు ఇంకా ఇలాగా మందగమనంతో వెళ్ళడం, ఆర్గ్యుమెంట్ ఉండడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు. లేనిపోనివి లోనికి ఏదో మీరు చెప్తున్నటువంటి చెడు సమాచారాన్ని నమ్మకండి. పరీక్షలు చేయించుకొని నేను ఆరోగ్యంగా ఉన్నాను అనేటువంటి కన్ఫర్మేషన్ రావడం కూడా ఆ వ్యక్తికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎస్ డాక్టర్ గారు, ఎస్ ఖచ్చితంగా అండి. సో ఈ పరీక్షలు అనేవి చాలా ఇంపార్టెంట్. అన్నట్లుగా ఈ గుండె తాలూకు పరీక్షలు కూడా చేయించుకోవడం వల్ల ముందే పసిగట్టొచ్చు మనం ఏం. ఎస్, సో దానికి తగిన విధంగా వైద్యం చేయించుకున్నట్లయితే మనం ప్రాణహాని లేకుండా కాపాడుకోవచ్చు. ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే మనం చెప్పిన ఈ పరీక్షలు ఏవి కూడా ప్రమాదకరమైన పరీక్షలు కావు. ఈసీజీ చేయించడం వల్ల ఏం ప్రమాదం అండి? ఈకోకార్డియోగ్రామ్ చేయించుకోవడం ఏం ప్రమాదం? కొన్ని సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ అయితే కాస్ట్తో కూడుకున్నవి, దానివల్ల రేడియేషన్ ఉంటుంది, అది సమంజసం అనమాట. మనం అది చెప్పట్లేదే. ముందు ఈ పరీక్షలు చేయండి. అందులో ఏదైనా నికార్సుకు ఇబ్బంది ఉన్నా, తలనొప్పి ఉన్నా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉంటే దానికి సంబంధించిన పరీక్షలు అనేది డాక్టర్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. మామూలుగా చేసే పరీక్షలో సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ దాని అంత అవసరం ప్రస్తుతానికి అయితే లేదు. మీరు అన్నట్లుగా డాక్టర్ గారు షుగర్ అనేది ఒక బార్డర్ లెవెల్ అనేది ఉంటుంది, అది ముందే చేయించుకుంటే తెలుస్తుంది కూడాను. సో దాన్ని మనం రివర్స్ కూడా చేయొచ్చు అని చెప్తున్నారు ఈ మధ్య డాక్టర్స్. ఇప్పుడు ఎందుకంటే షుగర్ అన్నది 3 నెలల యావరేజ్ అని ఒక మాట చెప్పుకున్నాం. 3 నెలల యావరేజ్ అని ఎందుకు వచ్చింది? ఎందుకంటే నాకు లేదు షుగర్ అనేటువంటి భీష్మించుకుని ఉండడం వల్ల వచ్చింది ప్రాబ్లం. అసలు ఆ HbA1c చేయగానే తెలుస్తుంది గత 3 నెలల నుంచి బాబు పరిస్థితి ఇది బాగాలేదు అని. అది ఎప్పుడు తెలుస్తుంది?
మీరు షుగర్ చేయించుకుంటేనే తెలుస్తుంది. ఏ డాక్టర్ మాత్రం చూడగానే నీకు షుగర్ ఉందని అతను ముద్ర వేయగలడు? అసాధ్యం. అలాగని లేదని కూడా చెప్పలేడు. కాబట్టి పరీక్షలు అన్నది 100% అవసరం. ఈ మాత్రం ఎందులో సందేహం. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు, అందరికి కూడా అవేర్నెస్ రావాలని కోరుకున్నాము. సో ప్రాణహాని లేకుండా మనల్ని మనం కాపాడుకోవడం, ఏదైనా వస్తుందేమోనన్న భయపడుతూ కూడా ఉంటారు. ఈ మధ్యకాలంలో మనము రకరకాల ఇన్సిడెంట్స్ కూడా చూసాం కాబట్టి అందరూ భయపడుతూ కూడా ఉంటారు ఏదో జరుగుతుందని. సో ఈ టెస్టులు చేయించుకుంటే ఏ ఉందో ఏది లేదో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ అవేర్నెస్ వచ్చి అందరూ వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించి టెస్టులు చేయించుకోవాలని కోరుకుందాం. డాక్టర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్కారం. సో చూసారు కదండి, 40 తర్వాత ఎటువంటి పరీక్షలు అవసరం అవుతాయో. సో మన ఆరోగ్యం గురించి మనం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలండి. సో టెస్టులు అనేవి చేయించుకోండి, ఏదైనా ఉంటే తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ముందుగానే మనం దాన్ని తగ్గించుకోవచ్చు. ఇది వాళ్ళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.